అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. శ్రీలీల గారు, రోజా గారు, వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా గారు ఈరోజు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకోల్లాగా బిహేవ్ చేసి తన ఫోటోల్ని, వీడియోలన్నీ కూడా పూర్తిగా మార్ఫింగ్ చేసి తన కుమారుడికే పంపించేస్తున్నారు. ఇంత దారుణంగా ఒక సైకోల్లాగా, శాడిస్టులాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఛానల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, సాక్షి మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిబేట్లు నడుస్తున్నాయి. మరి రోజా గారు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? మహిళల పట్ల ఆ విధంగా చేయకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళల్ని తల్లులతో సమానంగా భావించాలి. ఎవరు కూడా మహిళలు మాత్రం ఈ రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయాల్లో లాగటమే కాదు, ఏ విధంగా కూడా ఒక్క విమర్శ కూడా నెగిటివ్గా చేయొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన మొన్న కిరణ్ కూడా, తెలుగుదేశం పార్టీ ఆయన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ కూడా ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తేనే జైల్లో వేశారుగా, అరెస్ట్ చేసి. సో అప్పటి నుంచి కూడా పార్టీ కార్యకర్తలకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు రోజా గారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు సైకోల్లాగా అనటాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు చాలా మంది ఉన్నారు, కానీ రోజా గారే ఇట్లాంటి వ్యాఖ్యల్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? అందరూ ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా కంప్లైంట్ లేదు. మనం చూస్తూ ఉంటే ఆవిడ ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, గతంలో ఈవిడ ఎవరినైనా మాట్లాడిందా ఇలాగా? బాడీ షేమింగ్ చేసిందా? అంటే ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా ఎలా ఉంది ఈవిడ అంటే, ఈ రోజున ఒక్కొక్కటిగా మనం వింటూ ఉంటే, గతంలో అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళ ఎలా ఉండాలి? గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉండాలి. కొన్ని వ్యాఖ్యలు మనం చేయలేం పబ్లిక్లో, పర్సనల్ ఎవరై వాళ్ళకు ఉంటాయి, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడకూడదు, అవి క్రాస్ చేయకూడదు అనేది ఏదైతే ఉండిద్ది దాన్ని మర్చిపోయింది ఆవిడ. ఉచ్చం, నీచం అంటాం, చాలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి ఆవిడ చేసిన గతంలో ఏదైతే ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం ఒకసారి విందాము. విన్న తర్వాత నెక్స్ట్ ఆవిడ ఏం చెప్తుందో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నా మొగుడి బ్రహ్మచారి 3 ఏళ్ల కింద మూడొచ్చేసి ఎంత అంటే ఒక మహిళ చూసి మూడొచ్చి అంటే ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు. ఇంకా ఈవిడ గురించి ఇలా మనం చూస్తూ ఉంటే చాలా, ఇది ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అందుకే అంటారు, మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. ఎవరిని ఏదైనా అంటావు నీ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ రోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడని తెలుసుకో. దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలిపడరు తెలుసుకో. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది. మనం ఉన్న పొజిషన్ ఏంటి? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా అంటే ప్రజల పట్ల ఎంత వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? సొసైటీలో ఎలా ఉండాలి? మీరు ఒక హీరోయిన్గా చలనచిత్ర రంగంలో ఉన్నారు, మరి ఆ పేరు ప్రతిష్టలు ఉంటాయి కదా. మరి ఇటు రాజకీయ రంగంలో కూడా మీరు ఏ విధంగా మీ గౌరవాన్ని మీరే దిగజార్చుకునే విధంగా మీ పరుషమైన పదజాలం ఎలా ఉంది? ఓకే, ఇవన్నీ వింటూ ఉన్న తర్వాత ఎందుకు ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇట్లాంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే ఉంది అనేది మాత్రం మనం క్లియర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు మార్ఫింగ్ చేసి వీడియోలు వాళ్ళకి పెట్టడం అనేది కరెక్టేనా? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఇవ్వమనండి, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమనండి. మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు గ్లిజరన్ ఏడుపు అంటున్నారు ప్రజలు, దానికి సమాధానం చెప్పిద్దా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ఆ సంస్కృతికి ఎవరు తెరలేపారు? వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మహిళల్ని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని బాడీ షేమింగ్ చేస్తున్నా, మాట్లాడుతున్నా ఒక రాక్షసానందం పొందుతూ, వికటాట్టహాసం చేస్తూ అక్కడ ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేశాడు అందరూ చూశారు, ప్రపంచవ్యాప్తంగా చూశారు.
అంటే అసలు ఆ పొజిషన్కైనా తగిన వ్యక్తేనా? ఓకే. ఒక రాజు అంటే ఎలా ఉండాలి? ఆ ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి? అక్కడున్న ప్రత్యర్థులతో వీళ్ళు ఏ విధంగా ఉండాలి? ఎక్కడైనా ఒక రాజకీయంలో అసలు ఆ నాయకులతో రాజకీయంగా మీరు పోటీ పడాలి, కానీ ఇట్లాంటి ఇంటర్నల్ విషయాలన్నీ కూడా ఇళ్లలో తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా ఎలా ఉండిద్ది? అసలు ఆ సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారు? ఓకే. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వైఎస్ షర్మిల గారి గురించి. మరి ఆవిడ ఎన్ని రకాలుగా మాట్లాడారు? ఎల్లో చీర కట్టుకొని వెళ్ళిందన్నారు. మరి ఆవిడే పాపం స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పింది సాక్షాత్తు షర్మిల గారే. అంటే వీళ్ళు ఎట్లాంటి భాష ఉపయోగించారు? రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదన్నారు. అది ఎవరికి చెందిద్ది? వైఎస్ విజయలక్ష్మిలకు. మరి ఆవిడ క్యారెక్టర్ని వీళ్ళు చెప్పినట్లే కదా. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తల్లికి అక్కడ విలువ లేదు, చెల్లికి విలువ లేదు, పినతల్లి తాళిబొట్టు పెంచారు. ఇప్పుడు అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందంటారా? 100%. సోషల్ మీడియాలో షర్మిల గారికి వ్యతిరేకంగా ఇంత నీచంగా పోస్టులు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో జరిగిందని అనుకోవాలా? తెలీదు అనుకుందామండి. ఒక్క రోజైనా ఆయన మీడియా ముఖంగా వచ్చి వాటిని ఖండించాడా? సరే, ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు, కనీసం దాని గురించి కఠినమైన చర్యలు తీసుకుంటామని మరి సాక్షాత్తు ఇంటి కోడలైన భారతీరెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజైనా సరే మాట్లాడారా? చూస్తున్నాం కదా. నిన్నగాక మొన్న అమరావతి మహిళల్ని, అమరావతిని దేవతల రాజధాని అంటే కాదు వేశ్యల రాజధాని అని వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో మాట్లాడితే మరి దానికి స్పందించిందా భారతీరెడ్డి? లేదు కదా. ఏ విధంగా చూడాలి? వీళ్ళు మహిళల్ని గౌరవిస్తారు, మహిళలకి పెద్దపీట వేస్తారు, మహిళలంటే వీళ్ళకి చాలా గౌరవం అని ఎక్కడ అనుకోవాలి? ఏ విధంగా అనుకోవాలి? మీరన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరుగుతుంది అంటే మరి ఖండించాలి కదా. వీళ్ళు బయటకు వచ్చి ఏ రోజైనా ఖండించారా? ఆయనే మాట్లాడుతున్నాడు పసుపు చీర కట్టుకొని వెళ్ళిందని షర్మిల. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా మీ చెల్లిది, విన్నాడు కదండి. మరి ఎందుకు విన్నారు అంటే నాకేం తెలుసు, తెలంగాణలో జరిగింది, వాళ్ళని అడగండి అంటున్నాడు. నీకే పంపించారు కదా రికార్డులు. ఎంత అసలు అది ఎలా ఉందంటే చాలా జుగుప్సాకరంగా ఒకరి ఫోన్లు వినటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి. మనం బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు? నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు నాకు అప్పచెప్పు అన్నాడు. ఎవరు మాట్లాడిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఓకే అంటే చొక్కా తగిలించుకొని వచ్చి బాబు కొడుకును లేపేస్తానన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఓకే అంటేనే కదా మీరు ఇవన్నీ చేశారు. మరి ఎన్ని రకాలుగా మనం వింటూ వచ్చాం. మరి ఎక్కడో ఉన్న కాదంబరి జత్వాని ఆవిడ కూడా ఒక నట్టే కదా. మరి ఆ అమ్మాయిని 80 రోజులు బంధించి విజయవాడలో ఎవరు ఐపీఎస్లు వెళ్ళారు ఆవిడ్ని, ఎక్కడ కూడా ఆవిడకి అరెస్ట్ చేయడానికి కూడా వారెంట్ కూడా లేదు, తెచ్చి బంధించి శానిటరీ ప్యాడ్లు కూడా ఇవ్వకుండా ఏ విధంగా హింసించారు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఈ రోజున చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనులు మరి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు గతంలో. వాళ్ళల్లో ఈ రోజున అందరూ కూడా వచ్చి బయటకు వచ్చి రోజాకి అన్యాయం జరిగింది అంటున్నారు. గతంలో ఈ అన్యాయం ఈ మహిళలందరికీ జరగలేదా? సాటి మహిళగా మీరు ఎందుకు అప్పుడు స్పందించలేకపోయారు? ఈ రోజున ఇంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళల్ని ఎవరిని కూడా అనకుండా ఒక రోజా గారిని ఎందుకు అంటున్నారు? అంటే ఆవిడ సంస్కృతి అట్లాంటి సంస్కృతికి ఆవిడ తెరలేపారు. రోజా గారిని నిజంగానే అట్లా మార్ఫింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించారంటే వాస్తవం ఉందా లేదా, లేకపోతే వీళ్ళే కావాల్సుకుని వాళ్ళకి వాళ్ళే ఇది దాని ఏమంటారు ప్రభుత్వం మీద గుడ్డగాల్చి? ఖచ్చితంగా ప్రభుత్వం మీద వీళ్ళు గుడ్డగాల్చి పైన వేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే వెళ్ళి కంప్లైంట్. నిన్నగా మొన్న వీళ్ళ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుస అయ్యే ప్రశాంతి రెడ్డిని ఏ విధంగా అన్నాడండి పిహెచ్డీలు చేసిందని. మరి దాని గురించి వీళ్ళు ఏమైనా స్పందించారా? మా పార్టీ నాయకుడు చేసిన తప్పేను, మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పారా? లేదు కదా. మరి ఇన్ని రకాలుగా వీళ్ళు నీచమైన సంస్కృతికి తెరలేపి అమరావతి మీద కావాలని చెప్పి ఒప్పుకున్నాడు కదండి కృష్ణరాజు. ఆ నీచుడు, ఆ ప్రబుద్ధుడు చెప్పారు నాకు డబ్బు అవసరం ఉంది, ఆ డబ్బును నాకు ఇచ్చారు, నా చేత స్క్రిప్ట్ రాయించి వాళ్ళు మాట్లాడిచ్చారని ఒప్పుకున్నాడు పోలీసుల దగ్గర. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను క్షమించమని చెప్పాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? విచారణలో వెల్లడించేశాడు పూర్తిగా వివరాలు. నాకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆ అవసరాలని ఆసరాగా చేసుకుంది సాక్షి. మనం చూసాం గతంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. విచారణలో ఏం చెప్పాడు? స్క్రిప్ట్ సాక్షి ఛానల్ నుంచి వస్తుంది, అందుకనే మాట్లాడాను. వాటిని సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడు. ఇంత నీచంగా దిగజారిపోయిన సంస్కృతిని తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మొన్న చూసాం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర గోవులకు సంబంధించి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రోజా. ఆ రోజున ఆవిడ ఏమన్నారండి? ఆడంగి వెధవలు. మరి ఒక మహిళగా మీరు అలాంటి మాట మాట్లాడొచ్చా? జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలి మీద అని ఒక వెంట్రుక భాష మాట్లాడింది, అది మాట్లాడొచ్చా? ఒక మహిళగా కొన్ని మాటలు మాట్లాడకూడదు అనే
మినిమం నాలెడ్జి లేకుండా, ఆ స్పృహ లేకుండా, ఆ సోయ లేకుండా మీరు ప్రవర్తించిన తీరు ఈ రోజున మీకే వచ్చి, ఈ రోజు ఆవిడ చెప్తుంది కదా, ఇప్పుడే విన్నాము, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజున దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవరు జాలి పడరు అని. అది ఇప్పుడు ఆమెకి ఏమాత్రం సింపతి రాదంటారా? ఇప్పుడు మీరు అవన్నీ చూపించారు ఫోన్ లో, అవన్నీ ప్రజలు పంపించినాయండి. ఇప్పుడు ఒక సింపతిగా ఒక వైఎస్ఆర్సీపీ మహిళ, ఏదైతే ఒక మహిళ, ఒక నాయకుడు ఎవరైనా సరే ఆవిడ కోసం ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద ఇవన్నీ పోస్ట్ చేశారు కామెంట్ రూపంలో. ఇంతకుముందు స్టార్టింగ్ లో మీరు గతంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి చూపించారు, వినిపించారు. అవును. ఇప్పుడు ఏడ్చితే ప్రజల్లో ఒక సింపతి అని, అరే మహిళను అట్లా అంటారా, కానీ ఇలాంటి భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉందా? అంటే ఇక్కడ అవతల మహిళ ఎలాంటిది అనేది కూడా వస్తుంది కదండి. ఆవిడ చాలా మంచిది, చాలా పద్ధతిగా ఉంటుంది, ఎవరిని ఒక మాట, మనం చూసాం ప్రశాంత్ రెడ్డి గారిని, మరి అందరూ ఎందుకు రియాక్ట్ అయ్యారు, అన్ని చోట్ల కూడా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఆవిడ ఎప్పుడు కూడా ఎవరి గురించి ఏది ఉద్దేశించి మాట్లాడింది లేదు. అవును అవును. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి మంత్రుల్ని, ఎమ్మెల్యేలు ఎందుకు మీరు స్పందించలేదంటే అందరూ స్వయాన ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు ఆవిడ్ని. మరి ఎందుకు ఒక గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే అది మనమే సంపాదించుకోవాలి, మన ద్వారానే ఇతరులకి మనం తెలియజేయాలి, అందుకనే ఏదైనా సరే మనం ఇచ్చి పుచ్చుకోవాలి గౌరవాన్ని అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. గౌరవ మర్యాదలు పూర్తిగా రోజా గారు కోల్పోయారు, వ్యక్తిత్వాన్ని కోల్పోయారంటారు. ఆవిడే అంటే ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల. ఓకే, మరి క్లియర్ గా అర్థమవుతుంది. చూద్దాం అండి. నెక్స్ట్ ఇంకా డిబేట్ల మీద డిబేట్లు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో. పూర్తిగా అన్యాయం జరిగింది, టీడీపీ సైకోలు ఈ విధంగా చేస్తా ఉన్నారు, మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ అంటుంది మా పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, ఇక్కడ ఉండలేక అని. ప్రజలు ఏమంటున్నారంటే మరి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్కాములు, మరి అదేవిధంగా ఆడుదాం ఆంధ్రాలో స్కాములు, మరి ఋషికొండ మీద స్కాములు, వీటన్నిటి డబ్బు మరి కార్లు కొనుక్కొని కూడబెట్టుకొని పిల్లల్ని ఇతర దేశాలకు పంపించిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది? మరి ఎప్పుడు వస్తాయండి మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అతి త్వరలో దాని మీద అయితే ఆడుదాం ఆంధ్ర దాని మీద జరుగుతుందండి. ఒక కమిటీ కూడా వేసారంట, మరి జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం. ఇంకా ఈ రోజు చూసాం లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ కూడా కనెక్ట్ అయి ఉంది. మరి ఆ విధంగా ఎవరికి ఎక్కడ ఆ మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టడానికి సిట్ ఒక్కొక్కటిగా అవన్నీ కూడా బయటికి తీయడానికి టైం పట్టిద్ది. ఎవరిదైనా సరే చేసిన కర్మ వదిలిపెట్టదు అనేది మాత్రం ఖచ్చితంగా బూమరాంగా తిరిగి మీకే కొట్టిద్ది అనేది ఈ రోజున ఒక సభ్య సమాజంలో మనం ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఒకప్పుడు ఉండి ఆవిడ అంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను ఒకప్పుడు మినిస్టర్గా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇదే మాకు ఇచ్చే గౌరవం అని. మరి ఆ విధంగా హుందాతనంగా మీరు ప్రవర్తించారా? ఆవిడకి అదే క్వశ్చన్. మరి దానికి సమాధానం ఆవిడే చెప్పాలి. చూద్దాం అండి. నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.